ఉన్నతుడా, కృపగలిగిన ప్రభువా, ఆశ్చర్యకరుడా తండ్రి, నేను ఇప్పుడు మాట్లాడుచుండగా నా నోటిని ముట్టమని అడుగుతున్నాను తండ్రి. నాన్న ప్రభు, ఇక్కడ నిలబడింది నేనే అయితే అవ్వచ్చు, కానీ మీరు మాత్రమే మాట్లాడమని అడుగుతూ యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమె మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి ఒక మిక్కిలి ఆస్తిపరుడైనటువంటి ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. తనకి 3000 గొర్రెలు అలాగనే 1000 మేకలు కలిగినటువంటి ఒక మిక్కిలి ఆస్తిపరుడు అని మనం చెప్పచ్చు. ఈయన పేరును బట్టి మోటువాడు, అట్ ద సేమ్ టైం దుర్మార్గుడు అని వాక్యం సెలవిస్తాం. ఆ మొహం చూస్తే చెప్పొచ్చు మనం ఈజీగా, ఆడు మోటువాడు అండ్ దుర్మార్గుడు అని. ఈ పాటికి మీ అందరికీ కూడా బాగా తెలిసి ఉంటుంది ఆ పేరు ఎవరనేది. సో హీఈస్ నన్ అదర్ దాన్ నాబాల్. ఈ నాబాలు దావీదుతో ప్రయాణం చేసేటప్పుడు, దావీదు అండ్ నాబాలు ఇద్దరు కలిసి అరణ్యంలో ఉండేటప్పుడు చాలా సఖ్యతగా ఉండేవారు. సో ఒకసారి ఈ 3000 ప్లస్ 1000 ఇన్ని గొర్రెలకు కూడా గొర్రె బొచ్చు కత్తిరించి సమయం వచ్చినప్పుడు ఈ విషయం దావీదుకి తెలిసింది. తెలియగానే సో దావీదు ఏం చేశాడనంటే వాళ్ళ పనివారిను వాళ్ళ దగ్గరికి పంపించి నాబాలుతో మాట్లాడమన్నాడు. అతని యొక్క క్షేమ సమాచారం కనుక్కొని గొర్రె బొచ్చి ఎవరైతే కట్ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాన్ని అంతటినీ కూడా దావీదు కల్పించమని కోరాడు. అనగానే అసలే మనోడు మొహం చూస్తేనే తెలుస్తుంది కదండి, మోటువాడు దుర్మార్గుడు అని చెప్పేసి. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో 21వ వచనంలో ఉంటుంది. ఉపకారం పొందుకొని కూడా అపకారం ప్లాన్ చేసినటువంటి మహానుభావుడు. అందుకే ఊరకనే అనలేదు దుర్మార్గుడు అని. సో ఈ దుర్మార్గుడు ఏమన్నాడంటే 10వ వచనంలో ఉంటుంది, దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు అని చెప్పేసి చాలా గేరగా సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పగానే దావీదుకి ఈ విషయం తెలుస్తుంది. దావీదుకి ఈ విషయం తెలిసిన వెంటనే దావీదు ఏం చేస్తాడనంటే తన వంశంలో ఉన్నటువంటి తొలిచూలు సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను అని బయలుదేరతాడు. బయలుదేరగానే నాబాలులో కూడా కొంతమంది పనివారు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే ఒకడు బయలుదేరి వెళ్ళి తన భార్య అయినటువంటి అబీగయలకు ఈ విషయం చెప్పగానే అబీగయలు ఏం చేస్తుంది అని అంటే వెంటనే తను అక్కడ దావీదు దగ్గర ఉన్నటువంటి పనివారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా కావలసినటువంటి సదుపాయాలు 200 రొట్టెలు, 2 ద్రాక్ష తిత్తులు, 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరు పడలు, ఇలాగా ఏదైతే నాబాలు చేయను అని అన్నాడో దానిని ఈ అబీగయలు ఏం చేసింది అని అంటే సో తీసుకొని వెళ్ళి సమాధానపరుచుకుంది. సో వెంటనే ఎక్కడైతే మీరు పట్టుకొని వెళ్ళండి, నేను వెనకతలు వస్తానని చెప్పేసి పంపించిన వెంటనే దావీదు కనిపించి కానీ వెంటనే నమస్కారం చేసి అతనితో మాట్లాడుతుంది. నాబాలు ఏదైతే చేశాడో దానిని తన తప్పు కింద ఎంచక, తన దోషం కింద ఎంచక నా దోషంలా ఎంచి క్షమించము అని చెప్పేసి అక్కడ అడగడం జరుగుతుంది అన్నమాట. నాబాలు చేసినటువంటి తప్పుని అబీగయలు తన మీద మోపుకొని ఆ తప్పుని నా తప్పు కింద నన్ను క్షమించి విడిచిపెట్టమని అంటే దావీదు చాలా వండర్ఫుల్గా మాట్లాడతాడు. మనం అక్కడ చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదమునందుదుగాక, నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగునుగాక. 2 బుద్ధి, ఒకే కుటుంబంలో 2 బుద్ధి, ఒకటి నాబాలు, 2 అబీగయలు. మనం ఇక్కడ చూడొచ్చు. నాబాలు ఉపకారం పొంది కూడా అపకారం ప్లాన్ చేశాడు కాబట్టి తన సంతానంలో ఉన్నటువంటి తొలిచూలు కుమారుని చంపేస్తానని చెప్పేసి ఇంకా క్షణం మిస్ అయితే మొత్తం అందరినీ చంపేవచ్చేమో. అదే అబీగయలు ఎప్పుడైతే సమాధానపరచడం అని అంటే మన మాటను బట్టే ఉంటుంది ఏదైనా సరే. ఎప్పుడైతే సమాధానపరిచిందో దావీదు మాట్లాడినటువంటి మాట, నేను పగ తీర్చుకొనకుండాను
నేను ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు నీకు ఆశీర్వాదం కలుగును గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక అని చెప్పేసి అక్కడ వాక్యం సెలవిస్తాం. ఒకే కుటుంబంలో రెండు, ఒకటి దేవుని కుమారులుగా ఉన్నటువంటి ఆ బుద్ధి, రెండవది అపవాది కుమారులుగా ఉన్నటువంటి బుద్ధి. ఇక్కడ మనం చూడొచ్చు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడుదురు. మత్తయి సువార్త 5:9 ఉంటుంది. సో అసమాధానాన్ని కూడా క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళెవరు? ఎవరు? అసమాధానాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు దుష్టులు, వారు అపవాది కుమారులు అని అనబడుతుంది. దానికి రివర్స్ మనం మాట్లాడుకుంటే కనుక, ఎందుకు అని అంటే వాక్యాలు మనకు తెలిసినవి తెలియనివి కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని అంటే అసలు దేవుని కుమారులకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు చూస్తే ఇజ్రాయేల్ గురించి మనం చూడొచ్చు. ఇజ్రాయేలీలందరూ ఏం చేశారు? త్రోవ తప్పిపోయి దేవునికి విరోధంగా తిరిగినప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటలు యెషయా గ్రంథం 59:1 మనం చూస్తే, రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును దేవునికిని అడ్డంగా వచ్చినాయి. ఇప్పుడు దేవుణ్ణి మనల్ని కలిపేది ఎవరు? ఇద్దరు కలిసే కదా ఉండేవారు, ఇద్దరు కలిసే కదా ట్రావెల్ చేశారు. అరణ్యంలో ఎవరు చెప్తే ట్రావెల్ చేశారండి? అంత అరణ్యంలో కూడా దేవుడు మేఘస్తంభమే వచ్చినప్పుడు, అగ్నిస్తంభమే వచ్చినప్పుడు వాళ్ళు దేవునితో పాటు ట్రావెల్ చేశారు. అలాంటి వాళ్ళు సడన్గా ఏమయ్యారు? వాళ్ళిద్దరికీ మధ్యన రిలేషన్షిప్ అనేది కట్ అయింది. ఇప్పుడు మరలా తిరిగి ఆ రిలేషన్ని కలపాలి. ఎవరిని? దేవుడితో మనల్ని ఆ రిలేషన్ అనేది మనకి కలపాలి అని అనుకుంటే ఇక్కడ మనకి జరగాల్సింది ఏంటి చూడొచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బట్ దీనికంటే ముందు ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:19 మనం చూస్తే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఎవరి మీద మోపక? ఇజ్రాయేలీలందరూ, అంతే కదా, వారి మీద మోపక క్రీస్తునందు లోకమును సమాధానపరుచుకొనుచు, దేవుడే తన సొంత కుమారుని లోకంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు? అయ్యో, అనవసరంగా మా ఇద్దరి మధ్యన ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు దానిని మరలా తిరిగి నేను ఏం చేయాలి? వాళ్ళతో నేను బాండేజ్ అనేది నేను సంపాదించుకోవాలని చెప్పేసి తన సొంత కుమారునే లోకంలోనికి పంపించి మన అపరాధములను తన పైన తన కుమారుని మీద వేసి క్రీస్తునందు లోకమును సమాధానపరుచుకొని ఇద్దరికీ సఖ్యత అనేది కలుగు చేసి మనకు ఆశీర్వాదాన్ని అనేది ఇక్కడ ఇవ్వడం అనేది మనం చూసాం. సో ఇక్కడ స్పెషల్గా మనం చూడొచ్చు, యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి మాట 23:34 మనం చూస్తే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అట్ ద సేమ్ టైం నాబాలు విషయంలో కూడా అంతే. ఏం జరిగింది అక్కడ? 1 సమూయేలు 25:24 మనం చూడొచ్చు, నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము. ఇక్కడ 2 స్క్రిప్చర్లో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు మన దోషంలను తన పైన వేసుకున్నాడు. అలా వేసుకున్నాడు కాబట్టి చక్కగా ఇక్కడ మనం కూర్చోవడానికి అర్హత పొందుకొని ఉన్నాం. అట్ ద సేమ్ టైం నాబాలు యొక్క శిక్షను, దోషమును అబిగయలు తన మీద వేసుకుంది కనుకే ఆ రోజు తన తొలిచూలు కుమారులందరూ కూడా మిగిలి ఉన్నారు. లేకపోతే వాళ్ళ పరిస్థితి సో మనం చెప్పలేం కదా. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు దేవుని కుమారులకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? అట్ ద సేమ్ టైం అపవాది దేవుని కుమారులకి అపవాది కుమారులకి ఈ రెండిట్లకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకొని ఈరోజు వెళ్ళిపోదాం. రైట్. సో దేవుని కుమారులు అని అనగానే ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. సో దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు, అంతే కదా. అండ్ ప్రజెంట్ మన హృదయమే దేవుని ఆలయము. బట్ వాక్యానుసారం మత్తయి సువార్త ధన్యతలు అన్నిటిలోనూ ఒకవేళ మనం కనుక చూస్తే కనుక వాటిలో మనకు ఉంటుంది, దేవుణ్ణి చూచేవారు పరలోకంలో
పరలోక రాజ్యం ఎవరిది, ఈ ధన్యతలన్నిటిలోని కూడా మనకు అక్కడ వ్రాయబడి ఉంటుంది. సో ఇక్కడ పరలోక రాజ్యంలో దేవుడు ఉంటాడు, అట్ ద సేమ్ టైం పరలోక రాజ్యంలో దేవుడు ఉంటాడు అంటే దేవుని కుమారులు అక్కడ ఉండరండి. ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దేవుని కుమారులు కూడా ఉంటారు, రైట్. సో ఇక్కడ మనం చూడొచ్చు దేవుని కుమారులు 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడుదురు, రైట్. అట్ ద సేమ్ టైం దేవుని చూచేవారుగా మనం ఒకవేళ చూస్తే కనుక హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అండ్ మనం పరలోక రాజ్యం గురించి కూడా ఒకవేళ మనం చూస్తే కనుక ఆ ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. అండ్ నీతి విషయమై హింసించబడేవారు ధన్యులు. ఇక్కడ మనం చూడొచ్చు, మన నీతి విషయమే ఒకవేళ మాట్లాడుకుంటే కనుక మన నీతి ఎలాంటిదో అనేది వాక్య విషయంలో కూడా చూడొచ్చు. 64 యెషయా 6 వచనంలో మనం చూస్తే మన నీతి మురికి గుడ్డ వల్లే ఉంటుందని అక్కడ రాయబడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చూడొచ్చు, అసలు మనం దేనిని వెతకాలి, ఎందుకు వెతకాలి అనేది మనం చూస్తే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుము అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక్కటి దేవుని కుమారులు అని అనిపించుకోవాలి అని అంటే ఖచ్చితంగా సమాధానం అనేది మన జీవితాల్లో ఉండాలి. సెకండ్ వన్ హృదయ శుద్ధి అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. థర్డ్ వన్ దీనత్వము అనేది మన దగ్గర ఉండాలి. మూడవది నీతి నిమిత్తము ఎవరైనా హింసింపబడుతూ ఉంటే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని వాక్యం సెలవిస్తాం. దేవుని కుమారులు అని అనిపించుకోవాలి అని అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మనకు ఉండాలి. ధన్యతల్లో రాయబడినటువంటి క్యారెక్టరిస్టిక్స్ మత్తయి సువార్త 5:3లోని, 5:9లోని, 5:10లోని, సో 5:8లో ఉన్నటువంటి ఈ వర్సెస్ను మనం యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. అయితే దేవుని కుమారులుగా ఈ లక్షణాలు ఉంటే అపవాదికి ఉన్నటువంటి లక్షణాలు మనం కూడా చూడొచ్చు. అపవాది అనగానే మనకి గుర్తొచ్చేటటువంటి స్క్రిప్చర్ మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం మనం చూడొచ్చు. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? దేవుడు తన బిడ్డల్ని తనతో సమాధానపరుచుకునే స్థితికి వస్తే ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడు? ఉన్న ఇద్దరిని కూడా విడగొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇది నిజమా? అయిపోయింది. అప్పటి వరకు కూడా దేవుడు ఏం చెప్పాడు వాళ్ళిద్దరితోని? ఇక్కడ ఉన్నటువంటి ఫలాలన్నీ మీరు తినండి, కానీ అక్కడ ఉన్నటువంటి జీవవృక్ష ఫలం ఏదైతే ఉందో దాన్ని మీరు తినకూడదు, తిను దినమున మీరు నిజముగా చచ్చెదరు అని చెప్పిన తర్వాత దేవుడు మాట వినాలా లేకపోతే అపవాది మాట వినాలా? ఖచ్చితంగా దేవుని మాటే వినాలి. కానీ ఇక్కడ ఎవరు మాట విన్నారు? సర్పము మాట, అపవాది మాట విన్నారు. అపవాది మాట వినిన వెంటనే ఏం జరిగింది అక్కడ? ఒకటి, అపవాది సర్పము శపించబడ్డది. 2, అవ్వ శపించబడ్డది. 3, ఆదాము కూడా శపించబడ్డాడు. అసలు ఇక్కడ తప్పు చేసింది ఎవరు? ఆదాము, అవ్వ. అక్కడ సర్పము ఏముంది? దేవుడు చెప్పిన మాటని మేము దేవుడు చెప్పాం కాబట్టి మేము వినము అని అనుకున్నటువంటి వాళ్ళు దేవుడు ఏదైతే చెప్పాడో అది మీరి ఏం చేశారు? అపవాది మాటలను అనేది అక్కడ వినడం అనేది జరిగింది. సో అపవాది మాట ఎప్పుడైతే విన్నారో ఇక్కడ అపవాది శిక్షించబడ్డాడు, అవ్వ శిక్షించబడింది, ఆదాము కూడా శిక్షించబడింది. సర్పమును బట్టి మనం చూస్తే కనుక అది దాన్ని తల మీద కొడతారు, అది మనుషుల యొక్క మడిమ మీద కొడుతుంది అని అక్కడ వాక్యం సెలవిచ్చిపోయింది. 2వది మనం చూస్తే అవ్వ విషయమే మనం చూడొచ్చు. అవ్వ గర్భవేదనతో పిల్లల్ని కందువు అని దేవుడు శపించారు. 3వది ఆదామును చూస్తే చెమట చిందించకుండా నువ్వు పంటను కోయలేవు. సో నీకు ఆహారం రావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు చెమటను అనేది చిందించాలి. అయితే ఈ 3 పెద్ద విశేషాలు ఏం కాదు, కానీ దేవుడు ఏం చేశాడు అని అంటే ఇలా శపించేసి కనీసం ఏదైనా తోటలో ఉంచినా బాగున్నేమో అని అనిపించింది. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి బయటికి పంపించేశాడు అనేదానికంటే బయటికి గెంటేశాడు అని చెప్పేసి అనొచ్చు. అంటే గెట్ అవుట్ అని బయటికి పంపించేశాడు. సో ఆదికాండం 3:24 వచనంలో మనం చూస్తే అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏం చేశాడు? ఏదేను తోటలో ఏదైతే జీవవృక్ష ఫలం అనేది ఉందో దానికి తూర్పు దిక్కున కెరూబులను పెట్టాడు. అట్ ద సేమ్ టైం జీవవృక్ష ఫలమునకు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్నటువంటి కట్టక జ్వాలలను నిలువబెట్టాడు. ఎందుకని?
ఒకవేళ వీళ్ళు మనసు మార్చుకొని మరలా రిటర్న్ ఒకవేళ ఏదైనా తోటలోకి బయటికి వెళ్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలుసు కదా, గర్భవేదంతో పిల్లల్ని కనాలి. రెండవది చెమటను చిందించి ఏదైనా తోటలో ఎలా ఉందో బయటికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదా. సో ఒకవేళ మనసు మార్చుకొని కనుక లోపలికి వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని దేవుడు ఏం చేశాడని అంటే ఖడ్గజ్వాలను అక్కడ పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యేకంగా దేవుడికి ఉన్నటువంటి లేదా దేవుని కుమారునికి ఉన్నటువంటి లక్షణాలు, అట్ ద సేమ్ టైం అపవాదికి ఉన్నటువంటి లక్షణాలు. అపవాదిని మనం తీక్షణంగా ఒకవేళ చూస్తే కనుక దాని పని విడగొట్టడమే, కలిపే స్థితిలో అది ఉండదు, దేవునికి కలపడం. సో ఇక్కడ మన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము అని అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అక్కడ చూడండి, దేవుడై ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక తలుపు తీసుకోలేడండి. దేవుడు తీసుకోలేడా? తీసుకోగలడు. కానీ ఎవరి మీద డిపెండ్ అయ్యాడు దేవుడు? మనమే డిపెండ్ అయ్యాడు. ఎందుకని? నీ స్వచిత్తము లేకుండా దేవుడు కూడా నీ హృదయంలోనికి రాలేడు. రైటా? బట్ ఎవరికి ఇస్తున్నాము అని అంటే అక్కడ మనం చూడొచ్చు, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకటి దేవుడు వెతుకుచున్నాడు, రెండవది సాతాను కూడా అదే పనిలో ఉన్నాడు, దేవుడు కూడా అదే పనిలో ఉన్నాడు. బట్ మనిషిగా ఎవరికి మనం ఆ చాయిస్ ఇస్తున్నాం, ఎవరికి మనం ఓటేస్తున్నాం అనేది మనం చూస్తే స్పెషల్గా మనం చూడొచ్చు. మనం అల్టిమేట్గా మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది మన డైలీ దినచర్య అనేది చూడొచ్చు. పాస్టర్ గారు ఇందాక ప్రార్థన చేస్తూ చెవి గలవాడు వినుగాక, పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ మాదిరి కలిగినటువంటి జీవితం మాకు కావాలని, ఎలీషా రాజు గారు ప్రార్థన చేస్తూ వినినట్టుగా మాకు హృదయం దయచేయండి. సో మనం ఎక్కడ చూసినా సరే వినాలి, చెవి గలవాడు వినుగాక, మాదిరి కలిగినటువంటి జీవితము. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం వింటున్నవే మాదిరి కలిగి ఉండాలి, లేదనంటే మనం వినాలి అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం. కానీ మనం డైలీ అల్టిమేట్గా ఆ రోజు మనం ఎవరికి ఓటేస్తున్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 100కి 100% అపవాదికే మనం ఓటేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ మనం చూడొచ్చు, అసలు ప్రపంచంలోనే తేలికైనటువంటి పని చెప్పగలరా? ప్రపంచంలో బాగా తేలికైనటువంటి పని, అట్ ద సేమ్ టైం కష్టమైనటువంటి పని, ఈ 2 విషయాలు. ప్రపంచంలో తేలికైనటువంటి పని ఇదిగో ఇలా మైక్ పట్టుకొని మీతో మాట్లాడడం, నీతులు చెప్పడం అంటారు కదా, అది. రెండవది కష్టమైనటువంటి పని మాట వినడం, కూర్చొని అలా వినడం కాదు, మాట వినడం. బైబిల్ సెలవిస్తూ ఉంది, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది కదా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలకు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు ఏం చెప్తున్నాడు? మాట విను. ఆ మాట వినలేదు కాబట్టి ఏదేను తోటలో నుంచి బయటికి దేవుడు ఏం చేశాడు? బయటికి పంపించాడు. స్టిల్ ఇప్పటికీ అదే మాట చెప్తున్నాడు. మాట వినకపోతే జరిగే పర్యవసానాలు మనకి బాగా తెలియాలి. కానీ ఎవరు మాట వినాలి? దేవుడు మనిషి మాట వినాలా, లేదంటే మనిషి దేవుడు మాట వినాలా? నిజం చెప్పాలి, దేవుడు మనిషి మాట వినాలా, లేదనుకుంటే మనిషి దేవుడు మాట వినాలా? జరగని పని అది. ఎప్పుడు కూడా దేవుడు మనిషి మాట వినాలి అనే స్థాయిలోనే ఉంటాడు. ఎప్పుడు చూడండి, మా కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకు మంచి జాబ్ రావాలి, నాకు మంచి బిల్డింగ్లు వచ్చేయాలి. సో మనకు ఒక లిస్ట్ పెట్టుకొని మన స్వార్థపూరితమైనటువంటి ఒక హృదయంతో మన చర్చిలోకి వస్తాం.
దేవుడు చేసినటువంటి కృతజ్ఞత మనకి ఏదైతే మనకి చేశాడో వాటి విషయమై కృతజ్ఞత తెలపడానికి మ్యాక్సిమం 99% ఎవరు కూడా చర్చిలోకి రారు. చర్చిలోకి వచ్చాము అని అంటే మనకంటూ ఒక భారం అనేది ఉంటుంది. ఏ భారం అయితే పెళ్ళని అయి ఉండాలి, లేదనంటే ఎగ్జామ్ అని అయి ఉండాలి, లేదని అనుకుంటే ఏదో ఒక తలనొప్పితో మనం చర్చిలోకి వస్తాం. దేవుడు నాకు ఈ కార్యం చేశాడని ఆ చర్చిలోకి వచ్చినటువంటి రోజులు అనేవి మనకు ఉండవు. దేవుడు మన మాట వినాలి అని అనుకుంటాం, కానీ దేవుని మాట మనం వినాలని చెప్పేసి మనం ఎప్పుడూ మనం అనుకోం. కానీ స్పెషల్గా మనం ఇక్కడ చూడొచ్చు, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. ఎవరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా. ఇందులో బాప్తిసం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. పోనీ 5-10 సంవత్సరాలు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. కనీసం 30 నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా దేవునితో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు మనం ఇందులో ఉన్నాం. సో వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కాబట్టి మీకు సమస్తమును తెలుసు. ఏం తెలుసు? ఏం చెయ్యాలో తెలుసు. ఇందులో వాక్యం తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. బైబిల్ తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. సో కంఠస్థ పెట్టి కూడా చెప్పేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అవునా? అందరికీ అన్నీ తెలుసు. సో ఇక్కడ మనం చూస్తే, ఫస్ట్ సపోజ్ ఒకవేళ మనకి కనుక మెడికల్ షాప్ ఉంటే, మనకి కనుక మెడికల్ షాప్ అనేది మనకుంటే, ఫీవర్కి, జ్వరానికి ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలో మనకు తెలుస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే కరోనాకి కూడా ట్యాబ్లెట్ ఉంది, మన జోబిలోనే ఉంది, మన షాప్లోనే ఉంది. షాప్ మధ్యలో మనం కూర్చొని చివరికి రోగంతోనే చచ్చిపోయాడు అనుకోండి, చూసినాడు ఏమంటాడు? రోగంతోనే ఇన్ని ట్యాబ్లెట్లు పెట్టుకొని ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా చివరికి రోగంతో చచ్చిపోయాడు అనుకోండి, వాడిని చూసిన వాళ్ళు ఏమంటారు? ఒకటి చేతకానుడు, రెండోది పిచ్చోడు అని అంటారు, రైట్? సో దేవుడు అదే చెప్తున్నాడు, మీకు సమస్తమును తెలుసు. ఏం తెలుసు? ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు, సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసు, బయట ఎలా ఉండాలో తెలుసు, అండ్ వాక్యంని మనం ఎలా చదవాలో తెలుసు, దేవుని ఎలా స్తుతించాలో తెలుసు, దేవుడు చేసినటువంటి కార్యాలకి మనం కృతజ్ఞత అర్పించాలో లేదో తెలుసు, ఉపవాసం ఎలా ఉండాలో తెలుసు, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, అన్నీ తెలుసు. దట్ దేవుడు మన మాటే వినాలి అనే ఒక స్వార్థపూరితమైనటువంటి కోణంలో మనం ఉండిపోతాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అసలు దేవునికి కుమారులుగా ఉన్నటువంటి లక్షణాలు మనం బాగా ఒకవేళ చూస్తే కనుక మనం దాంట్లో చూడొచ్చు. మొదటి తిమోతికి 4వ అధ్యాయం 12వ వచనంలో, మన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండండి. మాదిరికరంగా ఎవరు ఉంటారు? అన్నీ తెలిసిన వాడే ఉంటాడు మాదిరికరంగా. సో అన్నీ తెలిసి నాకేమీ పట్టలేదు అన్నట్టు ఏదో మనం అటెండెన్స్ వేసుకుని వచ్చి మనం వెళ్ళిపోతే కనుక దానివల్ల యూజ్లెస్. మన మాట కరెక్ట్గా ఉండాలి, అండ్ మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, మన ప్రేమ కరెక్ట్గా ఉండాలి, విశ్వాసం కరెక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం మన పవిత్రత కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనకి దేవుని కుమారులకు ఉన్నటువంటి లక్షణాలు. అపవాది కుమారులకి ఇవన్నీ కూడా రివర్స్లో ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకవేళ చూస్తే కనుక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడవచ్చు. ఎవడైనాను నోటికి కళ్ళెమ్ము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గలవాడును అని అనుకునేట్లా వాని భక్తి వ్యర్థమే. సో ఇక్కడ ఎవడైనాను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక వాగుతూ ఉంటారు. ఎందుకు వాగుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అర్థమైందా? నోటికి కళ్ళెము పెట్టుకొనక, సో అంతా బాగానే ఉంటుంది. నేను భక్తిపరుణ్ణు అని మరలా నేను నీతిపరుణ్ణు, నేను భక్తిపరుణ్ణు అని చెప్పేసి అక్కడ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు సింపుల్గా ఏమన్నాడు? అలాంటి వాని భక్తి వ్యర్థం. అంటే ఆ స్టేజ్లో ఎవరున్నారు అని కాలిక్యులేట్ చూసుకుంటే
ఎవ్వరు తలెత్తలేరు. ఎవ్వరు కూడా నేనున్నాను, నేను భక్తిపరుడును, సారీ, నేను అలాంటి పనులు చేయట్లేదు, నా నోటిని నేను జాగ్రత్తగా కాచుకుంటున్నాను అనే స్థితిలో ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. ఎందుకని? మ్యాక్సిమం నేను చెప్పాను కదా, దేవుడు మన మాట వినాలి. మనము దేవుని మాటను వినకూడదు అనే స్థితిలో మనం ఉండిపోతాం. ఒకవేళ దేవుని మాట వింటే ఏం జరుగుతుంది? శుభ్రంగా ఏదంతో అందులో ఎలాగైతే ఉన్నారో అలాగే మన జీవితాలు కూడా ఉంటాయి. రెండవది, పరలోక రాజ్యం అనేది ఖచ్చితంగా మంది. ఇప్పుడు ఒకవేళ ఈ లిస్టులో అనేది మనం లేకపోతే, సమాధానపరిచే గుణం అనేది మనలో లేకపోతే, అనేది శుద్ధహృదయం అనేది మనలో లేకపోతే, అండ్ మూడోది దీనత్వం అనేది మన దగ్గర లేకపోతే, నీతి కొరకు హింస అనేది మనం పొందుకోకపోతే గనక అసలు దేవుని కుమారులు మనం ఎందుకు అవుతాము? దేవుని చూచే వాళ్ళంగా మనం ఎందుకు ఉంటాము? అండ్ పరలోక రాజ్యం మంద ఎందుకు అవుతుంది? సో అల్టిమేట్గా 100కి 100% మనం అపవాది కుమారులముగానే యాక్ట్ చేస్తాం. అంటే దేవుని బిడ్డలంగా మనం రోజుకి మనకి సినిమాలో మనకి రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అవార్డు ఇచ్చారు, ఆస్కర్. బాగా నటించిన వాళ్ళకి నన్ను అడిగితే చెప్తాను, అలాంటి అవార్డులు ఏమైనా ఉంటే మనకే ఇవ్వాలి. ఎందుకని? మనకంటే నటించిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకనంటే అటు దేవుని వైపు ఉండవు, ఇటు సాతాను వైపు ఉండవు. మధ్య రకన ఎక్కడ మనకు అవకాశం దొరికితే అందులో దూరేద్దాం. సో మనం నోటికి కళ్ళెం వేసుకొనక మన హృదయాన్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. అలాంటి భక్తి ఒకవేళ ఉంటే కనుక అలాంటి భక్తి వ్యర్థమే. దేవుడు సింపుల్గా ఎలాంటి వాళ్ళని ఏమంటున్నాడు? నా మందిరంలోకి నిన్ను రమ్మన్నవాడు ఎవడు? అసలు ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్తారండి? నాకు తెలియకడతాను. రోగం అనేది తగ్గాలి, అంతే కదా. షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, షుగర్ పేషెంట్కి ట్యాబ్లెట్లు ఇస్తారు. ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా అని చెప్పేసి డైట్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఏది పడితే అది తినేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? షుగర్ లెవెల్స్ అనేది అక్కడే ఉంటాయి. దాంతోపాటు వాకింగ్ చేయడమనో లేకపోతే ఫుడ్ తగ్గించడమనో ఏదో ఒకటి అనేది మనం చేస్తూ ఉండాలి. లైక్వైజ్ మన సన్నిధానంకి వచ్చిన తర్వాత మన స్థితులు కూడా అలానే ఉంటాయి. సో వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. సో ప్రాక్టీస్ అనేది ఒకవేళ లేకపోతే కనుక మన స్థితి ఎలా ఉంటుంది అని అంటే, రేపు పొద్దున ఒకవేళ దేవుడు కనబడితే అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతాడు. ఒకవేళ ఇప్పటివరకు కూడా మాదిరి కలిగినటువంటి జీవితాలు, అసలు బైబిల్లో ఎలాంటి మాదిరి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పౌలు, ఇట్స్ మేబీ ఒక సంఘాన్ని గురించి ఒకవేళ మాట్లాడితే కనుక మొదటి దశలోనికెళ్ళి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకొనిన వారైతిరి. ఇక్కడ చూడండి, ఇదే పౌలు తిమోతికి రాస్తూ మీరు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని కూడా మీరు పాటించండి. ఏది? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మీరు మాదిరికరంగా ఉండండి అని చెప్పినటువంటి ఇదే పౌలు దశలోనికైలకు రాసినటువంటి ఆ సంఘానికి రాస్తూ అక్కడ చెప్తున్నాడు, వీళ్ళందరూ అనంటే దశలోనికే సంఘస్థులందరూ కూడా ఎలా ఉన్నారట? గొప్ప ఉపద్రవం ముందు. మనలాగా ఇప్పుడు చూడండి, ఉపద్రవం ఇన్ ద సెన్స్ మన పాస్టర్ గారిని శుభ్రంగా ఏం చేశారు? ఇంకా నెక్స్ట్ రాబోయే పరిస్థితుల్లో ఒకవేళ ఫిల్టర్ చేస్తే కనుక ఈ బెంచీలు కూడా నిండవేమో. అలాంటి ఉపద్రవం కనుక ఒకవేళ వస్తే, ఉపద్రవం ఇన్ ద సెన్స్ అసలు నువ్వు దేవుడు బైబిల్ పట్టుకున్నా సరే నేను పొడి చంపేస్తాను అని అంటే ఈ చర్చిలోకి ఎంతమంది వస్తారండి? అలాంటిది దశలోనికే సంఘస్థులందరూ కూడా వాక్యమును అంగీకరించి ప్రభువును పోలి నడుచుకున్నారట. ప్రభువును పోలి నడుచుకున్నారంటే వీళ్ళు ఏమనొచ్చు? దేవుని కుమారులు అని అనొచ్చు. కింద వచనాల్లోకి వెళ్తే వాళ్ళు మాదిరి ఏ దేశాల్లోకి వెళ్ళింది అని అంటే మాసిదోనియాలోను, అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇలా మనకి ఈ సంఘం ఇక్కడ ఉంది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ సంఘం గురించి, ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కోసం గొప్పగా చెప్పుకున్నారు అని అనుకోండి,
అప్పుడు మనం ఎవరిని కూడా మనం రక్షించాల్సినటువంటి నెసెసిటీ అనేది లేదు. మనమే కరెక్ట్గా లేనప్పుడు మన గురించి ఎవరు చెప్పుకుంటారు? అప్పుడు కూడా చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారు? వాళ్ళు అలాటోళ్ళు అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ కూడా వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఆ సంఘం పర్టికులర్గా ఆ సంఘం వాళ్ళు మాదిరికరంగా జీవించారని అక్కడ వాక్యం సెలవిస్తాం. అక్కడ మాసిదోనియా ప్లస్ అకయ్య. ఇంకా 7వ వచనంలోనికి వెళ్తే నాట్ ఓన్లీ ఈ 2 స్థలాల్లోనే కాకుండా ప్రతి స్థలమందును కూడా దేవుని ఎడల ఉన్నటువంటి మీ విశ్వాసం వెల్లడైన గనుక మేమేమీ చెప్పవలసినటువంటి ఆవశ్యకము లేదు. ఎందుకని? మాదిరి కలిగినటువంటి ఒక సంఘం కోసం అపోస్తులైనటువంటి పౌలు వీళ్ళు మాదిరిగా ఉన్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పేసి వారికి ఒక లేఖ అనేది రాశారు. దేవుని ప్రజలుగా మాదిరి కలిగినటువంటి జీవితం అక్కడ చూస్తే మాసిదోనియా కానీ అకయ్య కానీ ప్రతి స్థలం ముందును కూడా వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారని చెప్పేసి అక్కడ రాయబడడం జరిగింది. బట్ వాట్ అబౌట్ యూ అండ్ మీ? మన గురించి ఏంటి? 40 రోజులు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయా? తీసుకెళ్ళలేనప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చోవడం? టైం వేస్ట్ కదా. 40 రోజులు ఉపవాస దినాలు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయా? తీసుకెళ్ళవు. తీసుకెళ్ళలేనప్పుడు మన టైం వేస్ట్. 7 నుంచి 8:30 రోజుకి 1 గంటన్నర టైం వేస్ట్. ఉపయోగం లేనటువంటి ఈ సమయంలో మనం ఒకవేళ కూర్చున్నా కనుక దానివల్ల ఉపయోగం మనకి లేదు. సో ఉపయోగం లేనప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అని అంటే నిత్య అగ్నిలోనికి ఖచ్చితంగా మనం వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి తోలివేయబడతాము అని అంటే ఏదేనిలో నుంచి బయటకు పోతాం. ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? సమస్తము కూడా పరిశుద్ధుని వలన అభిషేకింపబడినటువంటి మనందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆసామాషి వాళ్ళు ఏం కాదు. అందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. తప్పు చేసేది కూడా మనమే. దెన్ మనం ఎక్కడికి వెళ్తాం? నేను పరలోక రాజ్యానికి వెళ్తానని ఎవడని గుండ్లు మీద చేసుకొని చెప్పగలడా? చెప్పరు. 100కి 100% అనేది చెప్పరు. సో దేవుని కుమారులుగా ఆ సమాధానపరిచే గుణం అనేది మనలో లేకపోతే, మనం లేకపోతే కనుక దేవుణ్ణి మనం చూచే వాళ్ళంగా మనం ఉండలేము. సో దేవుడిని చూచే వాళ్ళంగా ఉండలేకపోతే పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. పరలోక రాజ్యంలో మనం ఉండలేదు అని అంటే దేవుని కుమారులము మనము అనిపించుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దేవుని కుమారులము అని అనిపించుకోలేనప్పుడు మనకి ఎందుకు ఇంత శ్రమ? అనవసరం కదా, వేస్ట్ కదా, అంతేనా? దేవుని కుమారులుగా అనిపించుకోవాలి అని అనుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాశాడు. అదేదో పెద్ద పెద్ద చాంతాడంత లిస్ట్ ఏమి అక్కడ పెట్టలేదు. ఓన్లీ మనిషికి ఉన్నటువంటి మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి? సమాధాన పరిచేలాగా ఉండాలి. అంటే ఇద్దరి మధ్యన చాలా జాగ్రత్తగా వాళ్ళ ఇరువురి మధ్యన ఏది కూడా మనం ఇబ్బంది పెట్టేలాగా మనం మాట్లాడకూడదు. రెండవది, శుద్ధమైనటువంటి హృదయం అనేది మనకు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అది మనకి చేత కాదు. మూడోది, దేనత్వం అనేది కలిగి ఉండాలి. నోవే నీతి కొరకు హింసింపబడాలి. అసలు సువార్త అనేది జరిగితే కదా నీతి కొరకు మనం హింసింపబడడానికి. సువార్త అనేది లేదు. బయటికి వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి లోపలికి, అసలు మనం ఇక్కడికి వస్తే బయటికి మనం సువార్తకి వెళ్ళాలా లేదా అనేది మనకు తెలుస్తుంది, అంతే కదా. సో అసలు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఒకవేళ నాకు వద్దు బాబాయ్, నేను వచ్చి నా అటెండెన్స్ ఏదో నా పెళ్ళిళ్ళలోని నా ఇంటి దగ్గర ప్రార్థనలు కానీ లేకపోతే ఇలాగేదో జరుపుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ నాకు మాత్రం ఈ క్యారెక్టరిస్టిక్స్ వద్దు అని అనుకుంటే కనుక, ఈ క్యారెక్టరిస్టిక్స్ వద్దు కానీ ఖచ్చితంగా నాకేం కావాలి? పరలోక రాజ్యం కావాలి అని అనుకున్న వాళ్ళకి మత్తయి సువార్త 7:21 రాయబడి ఉంటుంది కదా, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించను. తండ్రి చిత్తం ఏంటి అని అంటే తండ్రి లాగా బ్రతకడం. తండ్రి ఏం కోరుకున్నాడు? పెద్దగా ఏం కోరుకోలేదు. ఇద్దరి మధ్యన సఖ్యత కలిగి జీవించమని కోరుకున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. మన మాట కరెక్ట్గా లేకపోతే, పెద్దలు చెప్తారు కదండి,
నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. సో ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు సమాధాన పరిచే ఆ గుణం అనేది మీలో ఉండాలి అని అంటే మీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు బాగోలేదు అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? 2 కుటుంబాలు విడిపోవడం అనో, 2 అన్నదమ్ములు విడిపోవడం అనో, లేదంటే సంఘం విడిపోవడం అనో, లేదంటే సంఘంలో గలిబిలు రావడం అనో ఎలా జరుగుతుంది? మన మాట వల్లనే జరుగుతుంది. సో ఆ మాట అనేది జాగ్రత్తగా లేకపోతే మన ప్రవర్తన బాగోదు. మన ప్రవర్తన బాగోకపోతే మన ప్రేమ బాగోదు. ప్రేమ బాగోకపోతే మన విశ్వాసం అంతా కూడా జీరో. మన విశ్వాసం బాగోకపోతే మన పవిత్రత అంతా కూడా జీరో. అందుకే తిమోతికి రాస్తూ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండమని అక్కడ చెప్తున్నాడు. సో ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము మీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకములు అద్భుతాలు చేయలేదా? ఇందాక చెప్పాను కదండి, పరిశుద్ధుని వాళ్ళని అభిషేకం పొందిన వాళ్ళ లిస్టులో వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు? దేవుని నామం చెప్పి అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని నామం చెప్పి ప్రవచించే వాళ్ళు ఉన్నారు, దేవుని నామం చెప్పి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు సింపుల్గా నెక్స్ట్ వేస్లో మనం చూస్తే, అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పోండి అని అన్నాడు. ఇప్పుడు కాబట్టి నా ఎదురు నుంచి పోండి అని అన్నాడు. అప్పట్లో ఏం చేశాడు? అక్రమము చేశారు కాబట్టి ఆదాముని అవ్వని కూడా బయటికి తోసేసి మరలా వాళ్ళు రాకుండా ఉన్నట్లు ఖడ్గజ్వాలను అడ్డంగా పెట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అన్నీ తెలిసి మనం పాపం చేస్తున్నాం కాబట్టి అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పోండి. మన మైండ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధంగా ఉంటుంది. అది దేవుని ధర్మశాస్త్రం మనకు లోపడదు, ఏ మాత్రమునూ లోపడదు. శరీరానుసారంగా మనం ఆలోచించిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, 2 కుటుంబాల మధ్య కావచ్చు, లేదు సంఘాల మధ్య కావచ్చు, లేదు ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదండి డిస్టర్బెన్స్ అనేది ఎలాగుందో. శరీరానుసారమైనటువంటి ఆ మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి మధ్య దేవునికిని వాళ్ళకిని విరోధం అనేది అక్కడ ఉంటుంది. సో శరీరానుసారమైనటువంటి మనసు లేకుండా దేవునికి ఆత్మానుసారమైనటువంటి మనసు మనం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా మంచి దేవునితో రిలేషన్షిప్ అనేది మనం ఆ సమాధానపరిచే గుణం అనేది మనం కలిగి ఉంటాం. సో ఇక్కడ మనం చూడవచ్చు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వల్ని ఎవరు మోసపరిచారు? సర్పము మోసపుచ్చింది, రైటా? సో ఒకవేళ అప్పుడు దేవుని మాట తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుని మాట అనేది వినకుండా సర్పం మాట విని వాళ్ళని వాళ్ళు మోసపుచ్చుకున్నారు. ఇది చేస్తే ఏం జరుగుతుంది అన్న విషయం అనేది వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు? దేవుని మాట అనేది పక్కన పెట్టారు. ఎవడో బయట వాడు వచ్చి మనల్ని మోసపుచ్చాడు అని అనుకోండి, ఇప్పుడు మన ఊర్లో దొంగలు పడ్డారు, శుభ్రంగా ఇళ్ళన్నీ కూడా దోచుకొని పోయారు. ఏమో 1 రోజు 2 రోజులు ఏడుస్తారు. అదే ఇంట్లో ఉన్నాడు దొంగ, ఇంట్లోనే దొంగ ఉన్నాడు, ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ కానీ సంథింగ్ కానీ పోయింది అని అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు కదా? సో ఇంటి దొంగని ఆ దేవుడు కూడా పట్టుకోలేడని చెప్పేసి అని అంటారు. సో మనల్ని మనం మోసపుచ్చుకోకుండా మనం ఒకవేళ దేవుని మాట తెలిసి కూడా మనం తప్పు చేస్తే ఖచ్చితంగా మనం ఏమవుతాం? ఆ బయటికి గెంటి వేయబడతాం. అసలు ఈ సన్నిధిలోకి రమ్మన్నవాడు ఎవడని దేవుడు అడుగుతున్నాడు, అవునా? సో వినువారు మాత్రమే గాక, ఒకవేళ ఈ క్షణంలో కనుక మనం ఆలోచన చేయగలిగితే సమాధానం కలిగినటువంటి ఆ సెన్స్ మనకు ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలి, లేదంటే బయట ఎలా ఉండాలి? ఒకవేళ ఇప్పటి వరకు ఏదో గతం గతహ అని అనుకున్నాం అని అనుకోండి, ఈ రోజు నుంచి అయినా సరే ఆ సమాధాన పరిచే గుణం అనేది మనలో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకని?
మనం అందరం కూడా పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందిన వారం గనుక సమాధానపరిచే ఆ గుణం అనేది మనలో ఉండాలి. ఆ గుణం అనేది మనలో ఉంటే మన హృదయం అనేది శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటుంది అనే వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, దీనత్వం కలిగినటువంటి హృదయం అనేది మనలో ఉండాలి. అప్పుడే కదా దేవుడు ఏం చెప్తున్నాడు, నా అలా మీరు ఉంటారు. అప్పుడు మనం ఏమవుతాం, దేవుని కుమారులము అవుతాము. రైట్. ఒకవేళ కాని పక్షంలో నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి అని అనుకోండి, అలాగేనే ఉంటాను, నేను మారను, నేను ఇలాగే ఉంటాను, అలాగే ఉంటే మరలా అదే స్థితి, సమాధానం అనేది మన జీవితాల్లో ఉండదు. మన జీవితాల్లోనే కాదు, మన సంఘాల్లో కూడా ఉండదు. సంఘాల్లో సమాధానం లేదు అని అంటే దాని అర్థం ఏంటి? సంఘాల్లో సమాధానం లేదు అని అంటే దాని అర్థం ఏంటి? అంతే, సింపుల్. దేవుని కుమారులము ఇక్కడ ఎవ్వరము లేము అని సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. అయితే దేవుని కుమారులుగా ఉండాలి, లేదు అని అనుకుంటే అపవాది కుమారులుగా ఉండాలి. ఈ రెండు విషయాల్లో మనం ఏ పోర్షన్లో మనం ఉన్నాము అనేది, ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ వరకు, ఈ టైం వరకు ఒకవేళ మనం రెండిట్లో ఏదో కేటగిరీలో మనం ఉండొచ్చు, కానీ ఇక పైనుంచి ఖచ్చితంగా దేవుని కుమారులుగా మనం అందరం ఉండాలి. ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈయన కొద్ది మాటలు కూడా దీవించబడిన గాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మహోన్నతుడా, కృపగలిగిన ప్రభువా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయంలో మేము పెట్టుకొని మా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలను తన ప్రభా మాదిరికరంగా మేము ఉండటానికి కృప చూపించాను. నాన్న, సమాధానపరచగలిగే ఆ యొక్క హృదయాన్ని మాకు దయచేయండి. శుద్ధ హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. దీనత్వాన్ని మా యొక్క తని నన్ను ప్రభా హృదయంలో ఉంచమని అడుగుతున్నాం. దాన్ని మీ కొరకు, తని నన్ను ప్రభా నీతి కొరకు మేము వెతికిలాడగలిగే శక్తిని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నాన్న, మీ కుమారులుగా తని నన్ను ప్రభా మేము ఉండటానికి మా ఆలోచనలు, మా తలంపులు అన్నింటినీ మీ వశమై ఉంచి మమ్మల్ని లీడ్ చేయమని అడుగుతూ, ప్రతి క్షణము మిమ్మల్ని గెలిపించగలిగే ఆ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.